మనస్ఫూర్తిగా నవ్వే నేను జీవితం ఏడవడం నేర్పింది. మొదట్లో అందరితో కలిసిమెలిసిపోయేదాన్ని. బాధ నాకు ఒంటరిగా ఉండటాన్ని నేర్పింది. చాలా మాట్లాడే నాకు ఒంటరితనం, మౌనంగా ఉండటం నేర్పింది. జీవితం విసుగు పుట్టడానికి 100 కారణాలు ఉంటాయి. కానీ బ్రతకటానికి ఒకే ఒక్క కారణం. రేపైనా బాగుంటుందిలే అన్న చిన్న నమ్మకంతో జీవితం ముందుకు సాగించాలి. మన దగ్గర లేకపోతే చూసి నవ్వుతారు. మన దగ్గర ఉంది అని తెలిస్తే ఏడుస్తారు. ఇది లోకం తీరు. అతిగా మాట్లాడటం, అతిగా ప్రేమలు చూపించటం బంధాలను త్వరగా నాశనం చేస్తాయి. చాలా కోల్పోయాను, చాలా నేర్చుకున్నాను. నా జీవితంలో నీకు అన్ని విషయాలకు సమ్మతమే, నీ నిష్క్రమణకు తప్ప. ఆడంబరం అనే గ్రంథాలయంలో దొరికిన సాధారణ నవల నీవు. వేచి చూడాలి తప్పదు. బాధలకు ఒకరోజు మరణం ఉంది. అక్షర కన్యలకు అలకలట, భావాలకే సొబగులద్దుతున్నామంటూ. నీకు నాకు తేడా ఒకటే. నువ్వు మరిచిపోయావు, నేను మరిచిపోయినట్లు కనిపిస్తాను. కొంచెం నవ్వి ముందుకు సాగిపో. కాలమే వారి ప్రతి విమర్శలకు సమాధానం చెబుతుంది. కొన్ని బాధలు చెప్పుకుంటే తీరిపోవు, చెప్పుకోకుంటే పెరిగిపోవు. ఊపిరి ఉన్నంతకాలం వాటిని మోస్తూ ఉండాల్సిందే. నీతో గడిపిన సమయం కంటే నీ కోసం మౌనంగా వేచిన సమయమే ఎక్కువ. సమయం, సందర్భం ఏదైనా కావచ్చు, కానీ కొద్ది మందిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుంది.